హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ మీకు ఏ క్వెరీస్ ఉన్నా కానీ, ఫీడ్బ్యాక్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ అక్కడ మీరు పోస్ట్ చేయొచ్చు. సో దట్ విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్ దేర్. ఓకే, సో we are gonna talk about DevOps architecture. Okay, so నేను చూస్తున్న నన్ను అడుగుతున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్లో కానివ్వండి ఆర్ ఐ గాట్ మీకు ఆల్రెడీ చెప్పిన నేను లాస్ట్ సెషన్లో కూడా ఐ గాట్ ఛాన్స్ టు స్క్రీన్ లాట్ ఆఫ్ రెజ్యూమేస్. ఓకే, సో చాలా రెజ్యూమేస్ నాకు స్క్రీన్ చేయడానికి ఛాన్స్ వచ్చింది కాబట్టి ఓకే, సో హౌ ది డెవాప్స్ ఆర్కిటెక్చర్ ఇన్ యువర్ ఎన్విరాన్మెంట్ అని ఒక క్వశ్చన్. ఓకే, సో హౌ యూ డూయింగ్ డెవాప్స్ అండ్ వాట్ టూల్స్ యూ ఆర్ యూజింగ్ and how you are using, where you are using, what is the client. ఓకే, సో మీకు ఎండ్ క్లయింట్ ఎట్లా ఏమి చూస్తున్నాడు అనే క్వశ్చన్కి నాకు మాత్రం చాలామంది ఆన్సర్ చేయలేదు. లైక్ I can say like 90% of the people were unable to answer this question. Okay, but that is what the important thing, right? So అదే మనకి major thing and that is what the major thing which is required. Okay, so అది లేకుండా we cannot do or we cannot ఎక్స్పెక్ట్ యూ టు గెట్ ఇన్ టు ది జాబ్, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, సో అది చాలా మటుకు మిస్ అవుతుంది అనిపించింది నాకు చాలామంది దగ్గర. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఎ సింపుల్ ఆర్కిటెక్చర్. ఓకే, సో అది ఏదైతే మిస్ అవుతుందో సో చాలామంది దగ్గర. ఓకే, సో ఐ వాంటెడ్ టు డిఫైన్. ఓకే, సో ఎట్లా ఉంటుంది, హౌ ఇట్ ఈస్ వర్క్స్ అనేది. ఓకే, సో వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ పైప్లైన్స్, ఓకే, సో DevOps pipelines కానివ్వండి, when you are hosting that on the VMs or whenever you are hosting that on the Kubernetes, సో అది ఎలా ఉంటుంది, అప్లికేషన్ మనం ఎట్లా డిప్లాయ్ చేస్తున్నాం, దేని యూజ్ చేసి డిప్లాయ్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెన్ ఐ టాక్ అబౌట్ అ సింపుల్ ఆర్కిటెక్చర్. ఓకే, సో సింపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ ద సెన్స్ వెనెవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ డెవలపర్. ఓకే, సో ఎప్పుడైనా సరే వెనెవర్ ఎ డెవలపర్ రైట్స్ అప్లికేషన్ కోడ్. ఓకే, సో దట్ ఫస్ట్ like the application code, it might be in Java. Okay, it might be in JavaScript, it might be PHP, it might be HTML. Okay, or it might be Python. Okay, so ivanni kuda like these are the application codes. Okay, so evaraina sare what is the application code in your environment ante you should tell about these things. Okay, so మీ డెవలపర్ ఏం డెవలప్ చేస్తుండనే అవగాహన మీకు ఖచ్చితంగా ఉండాలి. ఆ అవగాహన లేకుండా యూ కెనాట్ లైక్ కోడ్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఏం బిల్డ్ చేస్తున్నారు అని తెలియకుండా మనం ప్రాజెక్ట్ చేయలేము. అండ్ ఆల్సో యూ కెనాట్ పుట్ యువర్ రెజ్యూమే ఆన్ దాట్. ఓకే, సో వెన్ ఎవర్ దెర్ ఈస్ అన్ అప్లికేషన్ కోడ్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు కీప్ దట్ ఇన్ అవర్ వర్జన్ కంట్రోల్. ఓకే, సో వర్జన్ కంట్రోల్ అంటే లైక్ ఇట్ మైట్ బి గిట్, ఇట్ మైట్ బి it might be GitHub, it might be Bitbucket. Okay, so if it is AWS specific అయితే మనకి AWS code commit. Okay, so AWS code commit కూడా మనకి ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వాట్ విల్ డూ విత్ దిస్ అప్లికేషన్ కోడ్. ఓకే, సో యూజింగ్ అప్లికేషన్ కోడ్ మనము కోడ్ని బిల్డ్ చేస్తాం. ఓకే, సో విల్ డూ ది కోడ్ బిల్డ్ అండ్ విల్ డూ ది కంపైల్. ఓకే, సో విల్ డూ ఏ కోడ్ బిల్డ్ అండ్ విల్ డూ కంపైల్. ఏది యూజ్ చేస్తాం ఇక్కడ మనం, వీఆర్ యూజింగ్ జెన్కిన్స్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు మీరు అంటే వీఆర్ బిల్డింగ్ ద కోడ్ ఆర్ వీఆర్ కంపైలింగ్ ద కోడ్ యూజింగ్ ద జెన్కిన్స్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ AWS అంటే AWS కోడ్ పైప్లైన్. ఓకే, సో AWS కోడ్ పైప్లైన్ కూడా మనం యూజ్ చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ జెన్కిన్స్. ఓకే, సో దెన్ వాట్ విల్ డూ, వీ విల్ డూ ది యూనిట్ టెస్టింగ్. ఓకే, సో హౌ యూ డూ ది యూనిట్ టెస్ట్ ఆఫ్ అప్లికేషన్ కోడ్. ఓకే, సో ఏదైతే అప్లికేషన్ కోడ్ ఉందో దాన్ని మనం యూనిట్ టెస్టింగ్ చేస్తాము. సో యూ కెన్ యూస్ సోనార్ క్యూబ్. ఓకే, సో సోనార్ క్యూబ్ అన్న వాడచ్చు, యూ కెన్ యూస్ సెలీనియం. ఓకే, సో వాట్ ఎవర్ ది బెస్ట్ థింగ్ ఫర్ యువర్ అప్లికేషన్. ఓకే, సో దెన్ వాట్ యూ విల్ డూ, యూ విల్ ద ప్యాకేజ్ దాట్. ఓకే, సో యూ విల్ ప్యాకేజ్ దిస్ అప్లికేషన్. ఓకే, సో తర్వాత మనం అప్లికేషన్ని ప్యాకేజ్ చేస్తున్నాము. ఓకే, సో ఇట్ మైట్ బి ఎనీథింగ్ లైక్ మనకు వెబ్ ప్యాకేజ్ కావచ్చు, అపాచీ కావచ్చు. ఓకే, సో ఇట్ మైట్ బి ఏ వెబ్ ప్యాకేజ్ ఆర్ ఇట్ మైట్ బి NPM. ఓకే, సో వేర్ యూ ఆర్ పుషింగ్ దిస్, యూ ఆర్ పుషింగ్ దిస్ టు repository. A repository, artifact repository. Okay, so it might be any artifact repository. మనకి
S3లో కూడా మనము AWSలో S3లో కూడా పుష్ చేయొచ్చు. ఓకే, సో దెన్ you will be deploying your application. Okay, deploy application only. ఓకే, సో ఇక్కడ మనం ఓన్లీ అప్లికేషన్ని మాత్రమే డిప్లాయ్ చేస్తున్నాం. వాట్ యూ మీన్ బై ఓన్లీ అప్లికేషన్? వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో మనం ఓన్లీ అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తే మీరు AWS కోడ్ డిప్లాయ్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ డూ విత్ ది జెన్కిన్స్ అగైన్. ఓకే, సో ఇది మీకు దిస్ ఈజ్ హౌ యూ రోల్ ద కోడ్. ఓకే, సో అండ్ ఆల్సో మీకు ఓకే ఇంకోటి ఏంటంటే యూ కెన్ ఆల్సో రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్. ఓకే, సో ఇదంతా కూడా మనము డెవలప్మెంట్ సైడ్ చూసినాం. ఓకే, సో వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్ విచ్ ఇస్ ఆన్ ద డెవలప్మెంట్ సైడ్. ఓకే, సో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆపరేషన్ సైడ్స్ కూడా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ రాయొచ్చు, రైట్? సో డెవలపర్ ఏం చేస్తాడు అగైన్, సో హీ విల్ రైట్ ఏ ఇన్ఫ్రా కోడ్. ఓకే, ఇక్కడ మనం ఏమన్నాం, హీ ఈస్ రైటింగ్ ఏ అప్లికేషన్ కోడ్, బట్ ఐ నీడ్ ఇన్ఫ్రా కోడ్ ఆల్సో. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ ఇన్ఫ్రా కోడ్ని రాసిన. ఓకే, సో ఇన్ఫ్రా కోడ్ మనం ఎట్లా వీ కెన్ రైట్ విత్ Ansible. Okay, or JSON. Okay, so infra code I have written here. Okay, so again developer does this, and where that goes and sits again, it goes and sits in the GitHub ana, Bitbucket ana, SVN aina undochu. Okay, so whatever the version control you are using, or it might be AWS code commit. Okay, so next వచ్చేసి what you will do, you will build, right? సో ఇక్కడ బిల్డ్ ఎట్లా చేస్తాం మనం జనరల్గా బిల్డ్ ఎట్లా చేస్తాం, మనము డాకర్ ఇమేజెస్కి బిల్డ్ చేస్తాం. ఓకే, సో చాలామంది డాకర్ ఇమేజెస్ అంటున్నారు, ఆర్ ఎల్స్ యూ కెన్ బిల్డ్ AMIs. ఓకే, అప్లికేషన్ మెషిన్ ఇమేజెస్ కూడా మనము బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో హౌ యూ డూ దిస్ యూజింగ్ డాకర్. ఓకే, సో డాకర్ యూజ్ చేసి మనము ఇది చేస్తున్నాం. ఓకే, సో దెన్ యూ కెన్ ఆల్సో డూ వన్ థింగ్, దట్ ఈస్ యూ కెన్ వ్యాలిడేట్ ది టెంప్లెట్స్. ఓకే, సో ఏదైనా టెంప్లెట్స్ అంటే యూ కెన్ వ్యాలిడేట్ దోస్ టెంప్లెట్స్. ఓకే, సో ఈ వ్యాలిడేషన్ కూడా మనము పైథాన్ యూజ్ చేసి చేయొచ్చు, ఆర్ ఎల్స్ వేరే టూల్స్ ఏదైనా యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, దెన్ వీఆర్ ఆటోమేటింగ్ ద డిప్లాయ్మెంట్. ఓకే, సో దెన్ కమ్స్ ఆటోమేషన్ ఆఫ్ ద డిప్లాయ్మెంట్. ఓకే, సో ఎట్లా డిప్లాయ్మెంట్ ఆటోమేషన్ చేస్తున్నాం మనం యూజింగ్ విచ్ టూల్? హియర్ వీ కెన్ యూజ్ జెన్కిన్స్ అగైన్. ఓకే, సో జెన్కిన్స్ యూజ్ చేసిన తర్వాత అగైన్ హియర్ కమ్స్ ది డిప్లాయ్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రా. ఓకే, సో ఏదైతే మనం బిల్డ్ చేసినామో ఆ ఇన్ఫ్రా డిప్లాయ్మెంట్ ఇక్కడ రావాలి. ఓకే, సో డిప్లాయ్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రా. ఓకే, సో యూజింగ్ టెరాఫార్మ్ ఆర్ క్లౌడ్ ఫార్మేషన్. ఓకే, సో టెరాఫార్మ్తో అన్న క్లౌడ్ ఫార్మేషన్తో అన్న చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ డూ ది పైప్లైన్. ఓకే, సో నెక్స్ట్ ఇది ఎక్కడ హోస్ట్ చేస్తాం మనము? సో ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ అ సిమిలర్ థింగ్స్ లైక్ అన్ని ఎన్విరాన్మెంట్ సిమిలర్గా ఉంటాయి మనకు. డెవ్ ఎన్విరాన్మెంట్, test environment, and we have staging or we have production. Okay, so ee environments anni kuda we have the similar kind of environments. Okay, so ivannitlo manamu deploy chestunnam. Okay, so we are deploying infra and also we are deploying our application. Okay, so this is how our deployment should look like. Okay, deployment application and also deployment of infra ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఓకే, సో లెట్ మీ ఓకే, సో దిస్ ఈస్ హౌ. సో మీరు చూసారు కదా, సో నేను స్క్రీన్ చిన్నగా చేద్దామని చూస్తున్నా బట్ అది అవ్వట్లేదు. ఓకే, సో ఇట్ షుడ్ హ్యావ్ ఓకే, దట్ ఈస్ నో ఇష్యూస్. ఓకే, సో బట్ యూ గాట్ ద ఫ్లో, రైట్? సో ఇక్కడ చూడండి, సో దిస్ ఈస్ ద అప్లికేషన్ ఫ్లో అండ్ దిస్ ఈజ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్లో. ఓకే, సో ఈ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇంటర్వ్యూవర్కి. ఓకే, సో వెన్ ఎవర్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, దిస్ ఈజ్ వాట్ దే ఆర్ ఆస్కింగ్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ దే ఆర్ ఆస్కింగ్ హౌ యూ ఆర్ డిప్లాయింగ్ అనేది. ఓకే, సో వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ డాకర్ ఇమేజెస్, యూ విల్ బి డిప్లాయింగ్ ఇన్ దిస్ వే. ఓకే, సో మీరు ఇక్కడ AWS అంటే వెనెవర్ ఇస్ సమ్వన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ DevOps ప్లస్ క్లౌడ్. ఓకే, సో DevOps ప్లస్ క్లౌడ్ అంటే మీరు ఇక్కడ AWSలో నేను చెప్పిన అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు చెప్పొచ్చు ఇక్కడ. ఓకే, ఇక్కడ AWS కోడ్ డిప్లాయ్, ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్, ఇక్కడ AWS కోడ్ పైప్లైన్, ఇక్కడ AWS కోడ్ కమిట్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి AWS టూల్స్. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ AWS టూల్స్, యూ కెన్ యూజ్ యువర్ ఓపెన్ సోర్స్ GitHub, Bitbucket,
ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మీకు టెరాఫాము, ఇక్కడికి వచ్చేసరికి మీకు జెన్కిన్స్. ఓకే, సో ఈ విధంగా మీరు మాడిఫై చేసి చెప్పొచ్చు. ఓకే, సో వాట్ ఎవర్ ది ఆర్కిటెక్చర్ యూ హ్యావ్. ఓకే, సో దిస్ ఈస్ ద రియలిస్టిక్ ఆర్కిటెక్చర్, దిస్ ఈస్ ద రియల్ టైమ్ ఆర్కిటెక్చర్ పీపుల్ యూజ్. ఓకే, సో మీ ఇన్స్టిట్యూట్లో ఏదో చెప్పేసి అనేసి అదే ఆర్కిటెక్చర్ ఉంటుంది అనుకోకండి ప్లీజ్. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ పుట్టింగ్ అప్ యువర్ రెజ్యూమేస్ ఇట్ విల్ బి ఇన్ దిస్ వే. ఓకే, ఓకే, సో ఈ విధంగా మీకు జనరిక్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది రియల్ టైంలో. ఓకే, సో వెన్ ఎవర్ సమ్వన్ ఈజ్ ఆస్కింగ్ యూ అబౌట్ ది ఆర్కిటెక్చర్, ఏ విధంగా మీకు ఆర్కిటెక్చర్ ఉంటుందంటే యూ షుడ్ సే దట్ యువర్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఇన్ దిస్ ఫార్మాట్ ఆర్ ఇన్ దిస్ వే. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ architecture design I'm posting. Okay, so I'll try to post many. Okay, so this is the first one. ఓకే, ఒక 3-4 ఆర్కిటెక్చర్స్ కూడా మనము పోస్ట్ చేయడానికి ట్రై చేసాము కమింగ్ డేస్లో. ఓకే, సో బట్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఆర్కిటెక్చర్, వెన్ ఎవర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ అప్లికేషన్ యూ షుడ్ సే దిస్ ఫ్లో. ఓకే, సో ఈ ఫ్లో ఉంటేనే మీకు డెవాప్స్ పైప్ లైన్ ఉన్నట్టు అండ్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ రన్ అవుతున్నట్టు. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ది ఫస్ట్ ఆర్కిటెక్చర్ ఈస్. ఓకే, సో అండ్ ఆల్సో ది రియలిస్టిక్ అండ్ రియల్ టైమ్ ఆర్కిటెక్చర్ ఇది. సో చాలా ఆర్గనైజేషన్స్లో యూజ్ చేసే ఆర్కిటెక్చర్ ఇది. సో దట్ ఐ హ్యావ్ పోస్టెడ్ దిస్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ పోస్ట్ ఇన్ ది కమెంట్ బాక్స్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎవరైతే ఇంకా వాచ్ చేస్తున్నారో లైక్ చేయడం మర్చిపోకండి, కంపల్సరీ లైక్ చేయండి సో దట్ ఇట్ విల్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.